హలో గైస్, నా పేరు మహేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా మోస్ట్ షాకింగ్ ఎలిమినేషన్ అని చెప్పొచ్చు. అరే అట్లెట్లా అయింది అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ మీకు అందరికీ కూడా రావచ్చు. ఇదేందా ఇది ఇది నేను చూడలే, ఎవడి అమ్మ పడవ, ఇదేందా ఇది అనే ఫీలింగ్లో కొంతమంది రావచ్చు. నువ్వు కావాలని ఎలిమినేట్ చేస్తుండవు కదా మచ్చా అనే ఫీలింగ్ కొంతమందికి రావచ్చు. సో మల్టిపుల్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ అయితే రావచ్చు. డెఫినెట్గా అన్ఫెయిర్ ఎలిమినేషన్ అనే మాట తిప్పి 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 మొత్తం బిగ్ బాస్ని పిప్పి చేస్తుంది. ఆల్రెడీ బిగ్ బాస్ తెలుగు 8 అనేది చాలా వరస్ట్ పొజిషన్లో ఉంది. సో ఇప్పుడు ఈ ఎలిమినేషన్తో అది ఇంకా వరస్ట్ స్టేజ్లోకి అయితే వెళ్తుందని చాలా స్పష్టంగా చెప్పచ్చు అనమాట. సో ఏం జరిగింది అనేది మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ బట్టి అర్థమయ్యే ఉంటుంది కదా. అదే జరిగింది, అదే వాస్తవం. శేఖర్ భాష ఎలిమినేటెడ్. నాకు నమ్మశక్యంగా లేదు, బట్ అది వాస్తవం. సండే షూట్ కూడా అయిపోయింది, శేఖర్ భాష అయితే ఎలిమినేటెడ్. సో అదనమాట పరిస్థితి. సో శేఖర్ భాష ఎలిమినేట్ అవ్వడానికి ఒక్క కారణం చెప్పండి. చెప్పలేం. నేనేందయ్యా, మీరు కూడా చెప్పలేరు, ఎవ్వరూ చెప్పలేరు. ఇప్పుడు బేబాక్ ఎలిమినేట్ అవ్వడానికంటే మనం మల్టిపుల్ రీజన్స్ మైండ్లో అనుకుంటాం మనం. ఓకే, సో అది పాయింట్స్ ఉన్నాయి ఆవిడ ఎలిమినేట్ అవ్వడానికి. సో ఓకే, తప్పు లేదనుకుంటాం. బట్ శేఖర్ భాష ఎలిమినేట్ అవ్వడానికి నిజంగా చెప్పండి, ఒక్క పాయింట్ అయినా ఉందా అసలు? నాకైతే ఏం కనబడట్లే. ఆయన సైడ్ నుంచి ఎంటర్టైన్మెంట్ లేదా అంటే 100% ఎంటర్టైన్మెంట్ అయితే ఉంది డెఫినెట్గా. ఎవ్వరూ చేయనంత ఎంటర్టైన్మెంట్ ఆయనే చేస్తున్నాడు, ఆయనే ఇస్తున్నాడు. అసలు పోయిన వారం ఎపిసోడ్ని ఆయనే కొంచెమైనా లేపాడు. మనం కూడా చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం చిరాకు ఎపిసోడ్లో కిరాక్ భాష అని. సో భాష కనుక లేకపోతే అది కూడా వరస్ట్గానే ఉండేది. సో నిజంగా చెప్తున్నా, చాలా యూనో కొన్ని ఎపిసోడ్లను ఆయనే లేపాడు లిటరల్లీ, తన ఎంటర్టైన్మెంట్తో కానీ తన డైలాగ్స్తో కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అలాంటి ఒక పర్సన్. సో తను ఎలిమినేట్ అవ్వడానికి రీజన్ ఏమంటే ఏం చెప్తాం? ఏం లేదు. మహా అయితే ఏంటంటే ఈ వారం బేసిక్గా శేఖర్ భాష పెద్దగా కనబడలేదబ్బా. ఓకే, నేను కాదని చెప్పను, కానీ అయినా కూడా ఎలిమినేట్ అయ్యేంత బ్యాడ్ పొజిషన్లో అయితే శేఖర్ భాష లేడు. ఫస్ట్ వీక్తోనే శేఖర్ భాషకు చాలా మంచి ఆడియన్ బేస్ అయితే క్రియేట్ అయింది. సో ఆ ఆడియన్ బేస్ బేసిక్గా తనని కాపాడడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. బట్ అలాంటి టైంలో తను ఎందుకు ఇలా ఎలిమినేట్ అవ్వాల్సిన స్టేజ్కి వచ్చింది? సో నేనేమనుకుంటున్నానంటే, నా గెస్ ఏంటి అంటే బేసిక్గా ఆడియన్స్ వేరే వాళ్ళకి ఇంప్రెస్ అయిపోయారు ఈ గ్యాప్లో. అంటే నేను నిన్న ఒక వీడియో చేశాను, నేను ఫైనల్ ఓటింగ్ పోల్ అని చెప్పి, అంటే లైవ్ వీడియో అది అన్నీ కలిపి చేశాను నేను, ఒకటి కాదు. బట్ అందులో నేను చెప్పా శేఖర్ భాష ఈజ్ ఇన్ డేంజర్. లాస్ట్ 3 పొజిషన్స్లో, లాస్ట్ నుంచి 3rd పొజిషన్లో సీత, లాస్ట్ నుంచి 2nd పొజిషన్లో శేఖర్ భాష, లాస్ట్ నుంచి 1st పొజిషన్లో ఆదిత్య ఓం. ఈ ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురులో ఎవరైనా ఎప్పుడైనా ఎలిమినేట్ అవ్వచ్చు. సో జాగ్రత్తగా ఉండండి, వీళ్ళ ఫ్యాన్స్ ఎవరికైనా ఓట్లు వేసుకోవాలనుకుంటే వేసుకోండి అని నిన్నే చెప్పా. చెప్పినప్పుడు చాలామంది ఏమన్నారు, మా శేఖర్ భాష అని ఎలిమినేట్ అంటావు నువ్వు, మా శేఖర్ భాష విన్నర్ రాబాయి, మా శేఖర్ భాష గెలుస్తాడు, అట్లెట్లా అవుతాడో ఎలిమినేట్ అన్నారు. ఇప్పుడు ఏమైంది చూడండి, శేఖర్ భాష ఎలిమినేటెడ్. ఇంకా బేసిక్గా ఒకటి చెప్పనా, నిజానికి అంటే నా పాయింట్ ఏంటంటే ఎలిమినేట్ అవ్వడానికి ఒకటే రీజన్ ఏమై ఉండొచ్చు అని నేను అనుకుంటున్నానంటే, ఇప్పుడు బేసిక్గా శేఖర్ భాష ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ వల్ల తనకు ఎవరైతే ఆడియన్స్ క్రియేట్ అయ్యారో, ఇష్టపడ్డారో, వాళ్ళు ఓటింగ్లోకి ఇంకా షిఫ్ట్ అయ్యే లోపే, వాళ్ళు ఓటింగ్లోకి వచ్చే లోపే ఆడియన్స్ అటెన్షన్ వేరే వైపు వెళ్ళిపోయింది. అంటే ఆ నామినేషన్స్లో విష్ణుప్రియాది అండ్ సోనియాది ఆ ఇష్యూ అయింది కదా. సో ఆ ఇష్యూ వల్ల చాలామంది న్యూట్రల్ ఆడియన్స్, అంటే శేఖర్ భాషను సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా విష్ణుని సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. సో తనకి ఓటేశారు 1-2 రోజులు. అది జరిగిందనమాట. అంటే అలా జరిగి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. ఎగ్జాక్ట్గా అదే జరిగింది అనుకోండి, నేను చెప్పలేను. బట్ ఇలాగే అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఇంకేమున్నాయి చెప్పండి. సో అట్లాగా న్యూట్రల్ ఆడియన్స్ కూడా విష్ణుప్రియ సైడ్ టర్న్ అయిపోవడం. అండ్ ఈ గ్యాప్లో మొదటి వారం అంతా కూడా ఒక సీరియల్ని సాగించిన మణికంఠ, అంటే అంటే అని ఏడుస్తూ కూర్చున్న మణికంఠ ఈ వారం చాలా స్ట్రాంగ్ ఉన్నాడు, పాయింట్స్ బాగా మాట్లాడాడు, అండ్ నామినేషన్లో కూడా ఆన్సర్స్ బాగా ఇచ్చాడు. అండ్ వారం అంతా కూడా ఏదో ఒకటి యాక్టివిటీ చేస్తూనే ఉన్నాడు. అండ్ ఫుడ్ దొరకకపోవడం, తనకి సింపతి కూడా పాజిటివ్ అయింది. యాక్చువల్గా శేఖర్ భాష కూడా పాజిటివ్ ఎలిమెంటే ఉంది, శేఖర్ భాష కూడా పాజిటివ్ థింక్ ఉంది. ఎందుకు ఉంది అంటే, ఆ టీం అంతా కూడా మనం ఏ పనులు చేయొద్దు, ప్లేట్లు కూడా కడగద్దు, తీసి పెట్టద్దు, అక్కడే వదిలేసి వెళ్ళిపోదామని చెబితే మన ప్లేట్ మనం కడుక్కోకపోవడం ఏంటని వాదించిన ఏకైక వ్యక్తి ఆ టీం మొత్తానికి కూడా శేఖర్ భాష అక్కడ పాజిటివ్ వచ్చింది. మరి అది ఎటుపోయింది అనేది అర్థం కావట్లా. బేసిక్గా
నా గెస్ ఏంటంటే నిఖిల్ నామినేషన్స్లోకి రావడం, నిఖిల్ ఓట్ బ్యాంక్ అంతా అసలు ఎటు షిఫ్ట్ అవ్వడానికి లేకుండా పోవడం. సి యాజ్ ఆఫ్ నో నిఖిల్ ఈజ్ ద టాప్ ఓటింగ్ కంటెస్టెంట్ అబ్బా. నిఖిల్కి మాత్రమే హ్యూజ్ ఓటింగ్ అయితే ఉంది. వాట్ ఎవర్ ద రీజన్. సెకండ్ ప్లేస్లో విష్ణుప్రియ ఉంది, దగ్గరగా ఉంది, చాలా దగ్గరగా ఉంది. నిఖిల్కి 24% దాకా ఓటింగ్ పడితే విష్ణుప్రియకి 23.5% దాకా ఓటింగ్ పడ్డది. నో డౌట్ ఎట్ ఆల్, ఇద్దరు కూడా దగ్గరగా ఉన్నారు. బట్ నిఖిల్ అయితే టాప్లో ఉన్నాడు, అంతవరకు షూర్ అని చెప్పొచ్చు. సో ఇట్లా టాప్ కంటెస్టెంట్స్ అనుకున్న నిఖిల్ అండ్ విష్ణుప్రియ ఇద్దరు నామినేషన్స్లో ఉన్నాం. సో ఓటింగ్ అనేది స్ప్లిట్ అవ్వడానికి లేకుండా పోవడం. సో అట్ ద సేమ్ టైం జనరల్ ఆడియన్స్ ఏమో విష్ణుప్రియ సైడ్ కొంచెం తిరగడం, నాగమణికంఠకి పాజిటివిటీ రావడం, నాగమణికంఠకి సపోర్ట్ పెరగడం. తను నామినేషన్స్లో ఉన్నాడు, సో ఆబ్వియస్లీ తనకి కూడా ఓటింగ్ పడింది. అండ్ నిన్నటి ఎపిసోడ్ బేసిక్గా నాగమణికంఠను సేవ్ చేయడానికి పడిందేమో అనిపిస్తోంది నాకైతే. ఎందుకంటే నాగమణికంఠ నిన్న దొంగతనం పార్టీ ఏదైతే అంతసేపు చూపించారో ఏ ఒక్క కంటెస్టెంట్ మీద కూడా ఇప్పటివరకు అంతసేపు ఫోకస్ చేయలే. ఓకే, సో అదొక రీజన్ అయ్యి ఉండొచ్చు. సో దానివల్ల నాగమణికంఠ సేవ్ అయ్యి ఉండొచ్చు అనే ఫీలింగ్ వస్తుంది నాకు. అండ్ ఇంకొకటి కూడా నా మనసులో, మనసు ఇక్కడ కదా, ఓకే, నా మనసులో, నా మెదడులో తిరుగుతున్న పాయింట్ ఏంటంటే, అంటే కొంచెం చెప్తున్నా. సో ఆ పాయింట్ ఏంటి అంటే శేఖర్ భాషని ఆ గొడవల పాయింట్లో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకొని తీసుకొని వచ్చారు. బట్ శేఖర్ భాష ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు, పెద్దరికం చూపిస్తున్నాడు, కానీ గొడవలు వేసుకోవట్లే. బయట లావణ్య వర్సెస్ శేఖర్ భాష ఏదైతే చూశారో అది చూసి శేఖర్ భాష అని తీసుకున్నారబ్బా. ఇందులో నో డౌట్ శేఖర్ భాష ఆర్జే కదా, అమ్మో ఇక్కడికి వచ్చి మంచిగా ఆర్జేలా మాట్లాడతాడన్న ఉద్దేశంలో అయితే తీసుకోలేదు కదా. లావణ్య వర్సెస్ శేఖర్ భాష ఆస్పెక్ట్ చూసే తీసుకున్నారు. సో అలాగా ఇక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. ఆ ఎక్స్పెక్టేషన్స్కి ఆయన రీచ్ అవ్వకపోవడం వల్ల ఎక్స్పెక్టో పెట్రోనం అని చెప్పి, అంటే హ్యారీ పాటర్ చెప్పినట్టు తీసేశారేమో, బిగ్ బాస్ టీమే డెసిషన్ తీసుకుందేమో అని అనిపిస్తోంది నాకైతే. మరి ఏమో మరి, ఎందుకంటే ఆదిత్య ఓంకి ఈయనకంటే ఎక్కువ ఓట్లు పడ్డాయంటే నేను నమ్మడానికి నేనైతే పిచ్చోడిని కాదు. నాకు సెన్సెస్ అన్నీ బాగానే ఉన్నాయి, చేతులు అన్నీ బాగానే కదిలిస్తున్నాను, ఇవి చేతులు అని చెప్తున్నాను, ఇది మొహం అని చెప్తున్నాను. సో నేను మనిషినే కదా, నేను పిచ్చోడిని అయితే కాదు కదా, మామూలు పొజిషన్లోనే ఉన్నా. సో ఆదిత్య ఓంకి శేఖర్ భాష కంటే ఎక్కువ ఓట్లు పడ్డాయంటే నేను నమ్మను. ఎంత ఆయనకున్న ఫాలోయింగ్ చూసుకున్నా కూడా ఇన్స్టాలో 1.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారంటే అందులో చాలా వరకు డెడ్ అకౌంట్సే ఉన్నాయి. ఎందుకంటే ఆ పేజ్కే రీచ్ లేదు అసలు. ఇన్స్టాగ్రామ్ పేజ్కి, ఆయన పేజ్కి మీరు చూసినట్టయితే సరైన రీచ్ లేదు. సో అది వస్తుందని నేను అనుకోను. అయినా ఒకటబ్బా, ఇప్పుడు నేను ఏమంటానంటే ఎక్కడో ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ లేదంటే ఇన్స్టాగ్రామ్లో వచ్చే రీచ్ ఓటింగ్ని డిసైడ్ చేస్తుందని చాలామంది అనుకుంటున్నారు. అసలు ఒక పర్సన్కి బిగ్ బాస్ ప్రోమో కంటే పెద్ద రీచ్ ఏముంటుంది, ఒక పర్సన్కి బిగ్ బాస్ ఎపిసోడ్ కంటే పెద్ద రీచ్ ఏముంటుంది, ఈ రెండింటికి మించి పెద్ద రీచ్ ఏముంటుంది, రివ్యూలు కూడా కాదబ్బా, ఒక పర్సన్కి ఇంతకంటే పెద్ద రీచ్ ఏముంటుంది చెప్పండి. సో అంత రీచ్ ప్రోమోలోని ఎపిసోడ్లోని కొట్టిన కంటెస్టెంట్ అయిన శేఖర్ భాష ఇట్లా ఎలిమినేట్ అయ్యాడు అంటే నేనైతే నమ్మలేను. నాకైతే ఇది అన్ఫెయిర్ ఎలిమినేషన్ అనే ఫీలింగే వస్తుంది నాకైతే. ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఇంకో సగం మంది చూడటం మానేస్తారు. ఇప్పటికే చూడండి మీరు, బేసిక్గా ఈ వీక్ రేటింగ్స్ నెక్స్ట్ వీక్ థర్స్డేకి వస్తాయి. బేసిక్గా ఏ ప్రోగ్రామ్కి అయినా సరే అంతే, ఒక 5 రోజుల్లో వచ్చేస్తాయి రేటింగ్స్. సో థర్స్డేకి వస్తాయి. అట్లాంటిది వాళ్ళు ఇప్పటికొచ్చి లాంచ్ ఎపిసోడ్ రేటింగ్ అఫీషియల్గా అనౌన్స్ చేసుకోలేదంటే మ్యాక్సిమం క్లియర్ అక్కడ రేటింగ్లు సరిగ్గా లేవు. ఒకవేళ 12 అట్లా వేసుకున్నారంటే నాకు డౌటే. ఎందుకంటే కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసి కావాలని వేసుకున్నారనే ఫీలింగే ఉంటుంది నాకైతే మాత్రం. ఎందుకంటే నా గట్ ఫీలింగ్ ఏంటంటే ఈసారి మళ్ళీ రేటింగ్ 10 అలాగే ఉంటుంది మ్యాక్సిమం. సో నా గెస్ లాంచ్ ఎపిసోడ్కి 10 నుంచి 12 మధ్యలో ఉంటుంది తప్ప 12 అయితే దాటదని నా గట్ ఫీలింగ్. సో అది సిచ్యువేషన్. అండ్ అంటే కొన్ని అనాలిసిస్లో నాకు, అంటే కొన్ని ప్రిడిక్షన్స్ అర్థమవుతాయి నాకు. ఎందుకంటే నేను ఆల్రెడీ షోస్లో చేసి వచ్చాను. నేను బిగ్ బాస్కి వెళ్ళకపోయి ఉండొచ్చేమో, కానీ నేను జబర్దస్త్లో చేశాను, కామెడీ స్టార్స్లో చేశాను, ఇంకా వేరే షోస్లో పటాస్లో చేశాను, చాలా షోస్లో చేశాను. సో నాకు ఆ రేటింగ్ ప్రాసెస్ ఐడియా ఉంటుంది. నాకు ఆడియన్స్ ఇంట్రెస్ట్ ఏంటి, ఆ రేటింగ్ ఏంటి, ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి అనమాట. సో దాన్ని బట్టి నాకు అనిపిస్తోంది నాకైతే మాత్రం డెఫినెట్గా రేటింగ్ అయితే తక్కువే ఉంది అని చెప్పి. టీవీఆర్ మళ్ళీ టీఆర్పీ కాదు, టీఆర్పీ వేరే వాళ్ళకి, వీళ్ళకి టీవీఆర్ వస్తుంది. ఇది కొంచెం డిఫరెంట్గా క్యాలిక్యులేట్ చేస్తారు. సో అట్లా క్యాలిక్యులేట్ చేసిన దాని మీద నా గెస్ అయితే 10 నుంచి 12 మధ్యలోనే ఉంటుందని నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఈ సీజన్కి అయితే మాత్రం. సో ఇంక ఇప్పటికే ఇలాగ ఉంది, ఇంకా ఫర్దర్గా ఇంకెలాగ ఉంటుందో పరిస్థితి. ఏదైనా ఒకటి ప్రతిదానికి ఇంటెన్షనల్గా ఒక గొడవలు వేసుకోవాలి అంటే అది కూడా కరెక్ట్ కాదు కదా. సో ఏందో మరి ఇంకా. సో అట్లా శేఖర్ భాష అయితే ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఏమో చాలా అంటే చాలా రాంగ్ అనే ఫీలింగ్ చాలా గట్టిగా వస్తుంది. బట్ ఇంకా చెప్తున్నాడు కదా, ఆయన ఎలిమినేట్ అవ్వడానికి ఒక్క కారణం కూడా కనబట్లే. అంత పాజిటివ్ కంటెస్టెంట్, అంత జెన్యున్ కంటెస్టెంట్, అంత ఎంటర్టైనింగ్ కంటెస్టెంట్. సో ఐ డోంట్ థింక్ సో. ఆ నామినేషన్స్ కూడా అన్ని పర్ఫెక్ట్ ఉంటాయి ఆయన సైడ్ నుంచి, అది కూడా ఏం తప్పులు ఉండవు.
ఏందో మరి ఇంకా నాకు తెలిసి సోనియా ఎగిరి గంతేస్తుంటుంది నాకు తెలిసి ఇప్పుడు. అంటే సోనియా ఇప్పుడు ఏమనిసుకుంటుంది తెలుసా యాక్చువల్‌గా? నేను ఆయన్ని తిట్టాను చూడు అది టెలికాస్ట్ అయ్యి ఉంటది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కోసం ఆయన అన్నదాని కోసం. అందుకే ఆయన ఎళ్ళిపోయి ఉంటాడు. సో, ఈ ప్రకారంగా నేనేమంటే అది నడుస్తుందిక్కడ అని అనుకోని సోనియా ఎగురుతది చూడండి ఇక నుంచి నెక్స్ట్ లెవెల్‌లో ఎగురుతది. అది నాకనిపిస్తుంది. సరే చూద్దాం ఇంకేదైతే అయింది. సో, అది గైస్ మరి మీరేమనుకుంటున్నారు? ఇది ఫెయిర్ ఎలిమినేషన్ అనుకుంటున్నారా? అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అనుకుంటున్నారా? కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఒకవేళ ఫెయిర్ అయినట్టయితే భాషా ఎలిమినేషన్ ఫెయిర్ అని పెట్టండి. అన్‌ఫెయిర్ అనుకున్నట్టయితే భాషా ఎలిమినేషన్ అన్‌ఫెయిర్ అని పెట్టండి. అన్‌ఫెయిర్ అనుకుంటున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. ఖచ్చితంగా నా గెస్ అయితే మాత్రం చాలామంది లైక్ చేస్తారు. సో, ఈ వీడియోకి ఒక టార్గెట్ పెడుతున్నాను నేను. కనీసం 10,000 లైక్స్ టార్గెట్ అయితే కావాలి ఈ వీడియోకి. సో, ఇక్కడ వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసే ఎళ్ళండి ఇంకా. అన్‌ఫెయిర్ అనుకుంటేనే మళ్ళీ అది కూడా ముందే చెప్తున్నా. సో, అది గైస్ థాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఎప్పుడో కేవలం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైత్రం అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.